అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కృష్ణానగర్లో గత నెల 20వ తేదీ జరిగిన దోపిడీ ఘటనలో దొంగను అరెస్టు చేసినట్టు రాజంపేట డీఎస్పీ ఎన్ సుధాకర్ వెల్లడించారు. బాధితుడు కొప్పు నాగరాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజంపేట పట్టణ పోలీసుల బృందాలుగా ఏర్పడి కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేములపల్లి విజయ్ కుమార్ను రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయి వద్ద 6,93,000 విలువ గల 113 గ్రాముల బంగారు నగలు, 9,650 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని రిమాండ్కు తరలించారు. 20/9/2024 తేదీన రాత్రి మన ఉప్పు నాగరాజు అనే లెక్చరర్ చిత్తూరు జిల్లాలో పనిచేస్తారు. వారి ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఈ దొంగతనం కేసులో 21/9/2024 ఉదయం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మా ఇన్స్పెక్టర్ గారు ఎల్లమరాజు, అదేవిధంగా ఎస్ఐలు నాగేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా సాంకేతిక నిపుణుల యొక్క ఆధారాలతోనూ మరియు ఊరిగా బాగా కష్టపడి ఈ కేసులో ముద్దాయిన వేములపల్లి విజయ్ కుమార్ అనే అతన్ని నిన్నటి దినం 5/10/2024 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట టౌన్లోని రైల్వే దగ్గర అరెస్ట్ చేయడం. ఈ విజయ్ కుమార్ అనే తప్ప దాదాపు 44 కేసులు ఉన్నాయి. దాదాపు ఎన్నో కేసుల్లో ఇతను శిక్ష పడి జైలు కూడా ఉన్నాడు. కొన్ని కేసులు ఇంకా ట్రయల్ జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈ విజయ్ కుమార్ ఎవరికి దొరకకుండా